ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకా మన క్రయింగ్ బాబా అయితే అపరిచితుల్లాగా మారిపోయాక నాకు చాలా భయమేసింది ఫ్రెండ్స్. అసలే నేను చిన్నపిల్లని. సో ఆ యాంగిల్స్ చూశాక అపరిచితుడు చంద్రముఖి లాగా మారిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేసాడు. నాకైతే భయమేసింది. బాబోయ్, ఇది ఎక్కడ గోల్రా నాయన, ఏదో చిన్న బచ్చదాని ఏదో వీడియోస్ కామెడీ కోసం ఏదో వీడియోస్ చేసి నా సబ్స్క్రైబర్స్ని నవ్విద్దామని చేస్తే వీడేంట్రా బాబు ఇలా కుక్కలా కరుస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. కొంతమంది కామెంట్స్లో వచ్చి నన్ను అంటున్నారని చెప్పారనమాట. అయితే యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నాకు మ్యారేజ్ అవ్వలేదు, హస్బెండ్ చనిపోయింది లేదు, వీడెవరంట్రా అంత ఘోరంగా అంటున్నాడు అంటే పాపం ఇంకొక సిస్టర్ని అయితే అంటున్నాడు. కానీ ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్, ఆ సిస్టర్ కూడా చాలా మంచిగా చెప్తారు కదా, తను మంచిగా చెప్తుంది. అరే భయ్, ఇదంతా ఏందిరా, ఇదంతా సోదేంద్రా, నువ్వు ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని మంచిగానే చెప్పింది. ఎక్కడ మేము తప్పుగా మాట్లాడలేదు, బ్యాడ్గా మాట్లాడలేదు, ఏం లేదు. వీడు చేసిన తప్పేందంటే అసలు పట్టాల మీద అట్లాంటి వీడియోస్ చేస్తే పోలీసులు బొక్కలో వేసి బొక్కలుగా కొడతారు. అసలు ఎందుకు నువ్వు నీ భార్యని కొట్టావు, ఎందుకంటే అవన్నీ ప్రూఫ్స్ లాగా వాళ్ళకు ఉండిపోతాయి. ఒకవేళ ఆమె ఇన్ కేసు వాడి పెళ్ళమైనా కానివ్వండి, లేదు నా మొగుడు నన్ను ఏం అనలేదు అన్న వాళ్ళు వినరు. ఎందుకంటే ఆడపిల్లల మీద చెయ్యి ఎత్తడం అవన్నీ సోషల్ యాక్ట్ కిందకు వస్తాయి కాబట్టి. సో అలాంటివి అసలు ఈమె వెళ్ళిపోయింది. స్క్రిప్ట్ అయినా ప్రాంక్ని ఇట్లాంటి చెత్త స్క్రిప్ట్లు ప్రాంక్లు చేయకూడదు. కానీ వీడు ఏమనేసుకున్నాడంటే అట్లీస్ట్ ఒక 1 మిలియన్ వ్యూస్ వస్తాయేమో నాకు ఈ కాన్సెప్ట్ చేస్తే, జనాల మీద డింగున వెళ్ళిద్దాం, ఎమోషనల్తో ఆడేసుకుందాం, అరే ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇట్లా చేసుకోబోతుంది అని చెప్పేసి జనాల మనసు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఏడ్చి బాధపడి అయ్యయ్యో అంటారేమో అని అనుకున్నాడు. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టు దీన్ని యూట్యూబ్ అనేది తీసుకోలేకపోయింది. ఇంకా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిరే లాగా అయిపోయింది అనమాట. సో మొత్తానికి వ్యూస్ మాట దేవుడు ఉన్న ఛానల్ పోయేటట్టు ఉందని చెప్పేసి ఇక వీళ్ళు ఏడుపు కాన్సెప్ట్లు ఆపేస్తే మంచిది. ఇక ఇట్లనే కాన్సెప్ట్లు చేస్తే మీరు రిపోర్ట్స్ కొట్టిన దాన్ని బట్టి ఎవరు రిపోర్ట్ అయితే కొట్టారంట. కొట్టడం వల్లనైతే ఆ ఛానల్లో ఉన్న వీడియో డిలీట్ అయిపోయి అతనికి అయితే మెయిల్ వెళ్ళుద్ది, ఇట్లాంటి పెంట పెట్టొద్దురా అని చెప్పేసరికి ఇక అరే ఇవి వర్కౌట్ అవుతలేదు ఇంకా ఇది అని చెప్పేసి ఆ టాపిక్ మాట్లాడకుండా మిగతా టాపిక్స్ అన్నీ మాట్లాడుతున్నారు. లేకపోతే ఆ టాపిక్ని 2-3 రోజులు ప్రొలాంగ్ చేసి చేసేవాడు. ఫస్ట్ మీరు చూసినట్టయితే ఆ వీడియోలో నేను పెట్టే వీడియోలో థంబ్నెయిల్లో ఉన్న ఫోటో అసలు ఆ వీడియోలో నేనే లేదు. ఇలా పట్టుకొని ఇలా బాధపడుతున్నట్టు ఉన్న, అంటే వీళ్ళు ముందే థంబ్నెయిల్ కోసం వాళ్ళు అయ్యో ఇట్లా నా ఒంటి మీద పడుకొని బాధపడుకుంటుండు, నువ్వు కూడా బాధపడినట్టు ఫేస్ పెట్టు అని చెప్పేసి మరి వాళ్ళు కెమెరాకి ఫోజ్ ఇస్తారేమో అని చెప్పేసి నిన్న వీడియోని బట్టి అర్థమైంది. ఎందుకంటే ఆ థంబ్నెయిల్లో ఉన్న ఒక్క ఫోజ్ కూడా ఆ వీడియోలో లేదు. ఎందుకంటే నిన్న వీడియోలో వాళ్ళ భార్య కూడా ఆమె కూడా బాగా ఎక్కువగా మాట్లాడేసింది అనమాట. అసలు ఆమె కూడా మాటలు అనేసింది. అంటే వీళ్ళ నిజ స్వరూపం ఇదే అని చెప్పి అయితే నిన్న సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమైంది. సబ్స్క్రైబర్స్కి అట్లీస్ట్ ఒక ఒపీనియన్ ఉండేది జనాల మీద, అరే ఈయన సర్లే మంచోడు అమాయకుడనో ఏదో ఒకటి ఉండే. కానీ ఈరోజు నిన్నటి వీడియోకి అర్థమైపోయింది జనాలకి, అబ్బో వీడు పెద్ద కంచురా బాబు, వీడు పెద్ద ఇదిరా బాబు అని. ఎందుకంటే ఎంత ఇప్పుడు నార్మల్గా ఛానల్స్ ఉన్నా కానీ ఏమైనా అన్నా కానీ వాళ్ళు ఇంత ఘోరంగా అయితే ఎవరు రియాక్ట్ అవ్వరు, ఇంత చీప్గా. వీళ్ళ క్యారెక్టర్ వచ్చేసి ఇదే అని అర్థమైంది. దాంతోపాటు పెళ్ళికాని ప్రసాద్ కూడా బాగానే మాట్లాడిన నిన్న వీడియోలో, ఇంకా ఆయనకు మడుతున్నట్టుంది పెళ్ళి అవ్వట్లేదని. అంటే నిజమే కదా ఫ్రెండ్స్, ఏదైనా నిజం మాట్లాడితే ఎవరికైనా నిష్ఠూరంగానే ఉంటుంది అనడానికి ఇదొకటి. బట్ ఇన్ని యాంగిల్స్ ఇంతగా రియాక్ట్ అయ్యి ఇంత ఓవర్గా గొంతు పెట్టి యాక్టింగ్లు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏదో తేడా అయితే కొడుతుంది వీళ్ళకి. నిజంగానే పిచ్చి కుక్కలు ఏమైనా కరిసాయా అని చెప్పేసి ఫ్యామిలీకి నిన్నటి వీడియోకి అయితే క్లియర్గా అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎంత చండాలంగా రియాక్ట్ అయ్యారో అంత చండాలంగా రియాక్ట్ అయ్యారనమాట. మొత్తానికి యూట్యూబ్ అయితే కొంచెం ఒక మంచి పని అయితే చేసింది, ఆ వీడియో డిలీట్ చేసేసి. లేకపోతే అది చూసి ఇంకా మనకి ఎంత బీపీలు లేచిపోయేవో, చిన్నపిల్లల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నాకైతే బాధ వేసింది. అసలు నేను చాలామంది వచ్చి కామెంట్ చేస్తున్నారు నీకెందుకు అని చెప్పేసి.
అసలు నేను వీడియోస్ చేయాలి అనుకోలేదు ఫ్రెండ్స్. సడన్గా ఒకరోజు చూస్తే అదో పాప బాబు ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని కన్నావు పో నాకొద్దు అని చెప్పేసి కొన్ని తమ్ముని చూసేసరికి నాకు బీపీ లేచిపోయింది. అసలు అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని చెప్పేసి ఈ వీడియోస్ చేయడం ఇవన్నీ నాకు చాలా చిరాకు వచ్చేసింది. ఒక ఆడపిల్లగా మనకు కూడా బాధ ఉంటుంది. అరే ఎందుకు ఇట్లా సొసైటీ అంటే జనాలు ఇప్పటికీ మారలేదా, అసలు ఆడపిల్ల అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఏదేమైనా ఇంకా తర్వాత ఈయన వీడియోస్ చూసిన చిరాకు వచ్చేసి సర్లే నేను కూడా మాట్లాడదామని చెప్పేసి అయితే మాట్లాడాను. బట్ ఏదోలాగా దీనివల్ల కొంచెం జనాలు కూడా అర్థమవుతుంది కదా వీడు అసలు ఏంటి, వీడి వేషాలు ఏంటి. జనాలకి ఇన్ని రోజులు మాట్లాడనప్పుడు ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ వచ్చేవి, మాట్లాడుతున్నప్పుడు తగ్గించాడు, అంత ఎక్కువేం రావట్లే. బట్ అసలు నిన్నటి రియాక్షన్ అయితే చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన జనాలకు కూడా నా దాంట్లో కొంచెం కామెంట్ చేశారు, ఏంటి గీతు అట్లా మాట్లాడుతున్నాడు, చిరాకు వచ్చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని. చెప్పాలి అంటే అది రియల్ క్యారెక్టర్ ఫ్రెండ్స్, అదే తన రియల్ క్యారెక్టర్. సరే ఇప్పుడు నిజంగానే ఆమె అలా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక రోజంతా మిస్ అయిపోతుందా ఫ్రెండ్స్? అసలు ఒక రోజంతా తిండి ఏమైంది అసలు ఏంది అసలు. ఇంకోటి ఆ పట్టాల దగ్గర మీరు గమనించినట్టయితే కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, ఆమె వెళ్ళిపోయేటప్పుడు చెప్పులు లేవు, మధ్యలో చెప్పులు కొనుక్కొని మరీ స్టేషన్లో కూర్చుందా ఫ్రెండ్స్. ఆమె చేతిలో డబ్బులు లేవు, ఏం లేవు, స్టేషన్కి ఎక్కడ పోయింది, వీళ్ళు ఎక్కడ ఉంటాడు, ఆ స్టేషన్ పోవడానికి ఎట్లా పోతుంది, ఉట్టే చెప్పులు లేకుండానే ఉరికిందా. దాంతోపాటు వన్ డే అంతా ఏమైపోయింది, తిన్నదా ఉన్నదా ఏది లేదు, అసలు ఏ టాపిక్స్ లేవు, వచ్చింది పోయింది, వెళ్ళింది ఉరికింది తీసుకొచ్చినాము ఇంట్లో పెట్టినాము అయిపోయింది అంట. ఇప్పుడు వేరు కాపురం స్టోరీ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇంకా ఏంది చిన్నన్నకి పెళ్ళి చేద్దాము మా గొడవలు అవుతున్నాయి అంటారా, అన్నని పంపించేద్దామంటారా, లేకపోతే మళ్ళీ ఇంకో గొడవ స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీ వల్లే ఏంటి ఇట్లా అయిపోయింది ఈమెకి బాగాలేదు అని చెప్పేసి ఆమెని మంచాల వండుకోబెట్టి డ్రామాలు క్రియేట్ చేస్తాడా, లేకపోతే నాకేదో అయిందని వేసుకుంటాడా. మొత్తానికి అయితే చూడాలి. నెక్స్ట్ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే వస్తుంది. బట్ ఈ చెత్త కంటెంట్ ఎందుకు చేస్తున్నాడో, ఎన్ని వ్యూస్ సంపాదించుకోవాలని చేస్తున్నాడో కానీ చిరాకు వచ్చేసింది అసలు ఆ వీడియో. నిన్నటి వీడియోలోనైతే కొన్ని వేరియేషన్స్, కొన్ని అపరిచితుడు, చాలా రకాల వేరియేషన్స్ అయితే మనకు కనిపించాయి. మీరు గమనించారో లేదో, నాకైతే చాలా వేరియేషన్స్ అయితే చూసాను నేను ఆ మనిషిలో. వామోయ్ ఇది ఎక్కడి గోల్రా బాబు, ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఈ బిహేవియర్ ఏంట్రా బాబు అని అయితే అనిపించింది. నా దాంట్లోకి వచ్చి కామెంట్స్లో అలా చెప్తున్నారనమాట, గీతు వాడి ఎక్స్ప్రెషన్స్ ఏంటి గీతు, నాకు చిరాకు వచ్చేస్తుంది గీతు, నాకు కూడా చిరాకు వస్తుంది. మాట్లాడాలంటే ఆ వీడియో ఓపెన్ చేయాలి, ఆ వీడియో ఓపెన్ చేయాలి, ఎక్స్ప్రెషన్ చూడాలి, ఆ వాయిస్ వింటుంటేనే భయం అవుతుంది ఫ్రెండ్స్ నాకు. ఇట్లా యూట్యూబ్ని భ్రష్టు పట్టించేసి ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం లేదు, కానీ డబ్బుల కోసం చేస్తున్నాడు అని అర్థమైంది. ఆమె ఏమంటుంది, డబ్బుల కోసం చేసుకున్నాడంట నన్ను, డబ్బుల కోసం వీడియోస్ కోసం చేసుకున్నాడంట నన్ను అంటే, మరి నేను దేనికి వేసుకుంటాడు ఎవడైనా, దానికోసం వేసి నువ్వు కాబట్టి తానా అంటున్నావు తందానా అంటున్నావు, ఎవడు అండు నువ్వు ఆ దద్ది మొహముడు ఉన్నాడు ఒకడు దరిద్రుడు, వాడు ఇద్దరే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కలిసి వీని చెడగొట్టాడా, వీళ్ళ ఇద్దరిని చెడగొట్టాడా, అసలు పెళ్ళాంని మొగుడు చెడగొట్టాడా, మొగుడిని పెళ్ళాం చెడగొట్టిందా, తెలిసి పెళ్ళామే మొగుడిని చెడగొట్టిందేమో అని నా డౌట్. నిన్నటి మాటలకు అర్థమైపోయింది, ఆమె కూడా చాలా మాటలు జారిపోయింది, అట్లా అనకూడదు. బట్ ఒక బాలింతరాలు అయి ఉండి అంత స్ట్రెస్ తీసుకోకూడదు. కానీ ఆ పట్టాల మీదకి వెళ్ళడం అవన్నీ అంటే పిల్లల్ని చూసుకుంటున్నారా లేదా, అసలు వీళ్ళు పిల్లలని పోషించే మొహాలేనా వీళ్ళ మొఖాలకి అని అయితే అనిపిస్తుంది. అసలు పిల్లలు అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్లో తీసుకొని రావద్దు, ఏడుస్తే కూడా కమ్యూనిటీ ఒప్పుకోదు, ఛానల్ పోతుంది అనేది వీళ్ళకి తెలియట్లేదు. ఇట్లాంటి చెత్త కంటెంట్స్ పెట్టేసి స్టేషన్లోకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా ఫ్రెండ్స్, అసలు ఊరుకోరు కదా. ఈ విధంగా చేస్తే ఎవరు ఊరుకోరు. మొత్తానికైతే ఏదో ఒకలాగైతే వీళ్ళు స్క్రిప్ట్ చేసుకొని వీళ్ళు అవ్వకుండా మధ్యలో చెత్త వీడియోస్ అన్నీ చేసేసారు. ఇంకా చెప్పాలంటే ఒకళ్ళు ఇన్ కేస్ వీడి స్టేషన్ పోయినా కానీ వీనే లోపలేసి కుమ్ముతారు. అట్లాంటి వీడియోస్ ఎట్లా పెడతాను పబ్లిక్లో అని చెప్పేసి అయితే
చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఛానల్ ఇలా డిలీట్ చేస్తారు. మంచిగా ఎవరైనా మంచి సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ చేసేసి ఇట్లా ఇట్లా అవుతుంది, ఇలా చేస్తున్నాడు, పెళ్ళాన్ని కొట్టాడు, అది ఇట్లా వెళ్ళడానికి వెళ్ళింది అని చెప్పేసి చెప్తే చాలా పెద్ద ఇదైపోతుంది అనమాట. బట్ ఏదేమైనా ఈ చెత్త మొహమోడి ఎక్స్ప్రెషన్స్ గుర్తొస్తూనే నాకైతే విరక్తిగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఆ మాటలు, ఈ నిన్నటి వీడియోలో పెళ్ళి కానీ ప్రసాద్ కూడా మాట్లాడిండు, ఇంకా ఏంటి వ్యూస్తోనే బతికేయండి, మా మీద వీడియోలు చేసుకొనే బతకండి, తిట్టుకుంటూనే వ్యూస్ తెచ్చుకోండి, డబ్బులు సంపాదించండి అంట. వామ్మో, వీళ్ళ కాన్ఫిడెంట్ పాడు కానీ వీళ్ళు పెద్ద ఛానల్ అన్నట్టు, వీళ్ళు పెద్ద ఫేమస్ సెలబ్రిటీస్ లాగా వీళ్ళ ఫీలింగ్. కొంపదీసి నిజంగా ఫ్రెండ్స్, ముగ్గురు బిగ్ బాస్ పోతే మస్తు నటిస్తారు. ఒకళ్ళకి మీద ఒకళ్ళని మించి ఒకళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాలి బిగ్ బాస్ తీసుకెళ్తే. అబ్బో, ఇక మామూలు యాక్టింగ్ కాదు. ఇక మా ఆయన బిగ్ బాస్కి వచ్చిండు అంటది కావచ్చు అక్కడ కూర్చొని. ఒకరోజు వీళ్ళు ఏకంగా ఇప్పుడు పట్టాల మీదకి వెళ్ళిండ్రు, రేపు గోడలు ఎక్కుతారు ఫ్రెండ్స్. బిగ్ బాస్ గోడల మీద గోడ దూకుతామనో, లేకపోతే మా ఏదంటే నా భార్య గోడ దూకడానికి ప్రయత్నించింది, నేను ఆపాను అని చెప్పేసి తమ్నైల్ పెట్టేసాడు బిగ్ బాస్. అన్నపూర్ణ స్టూడియో గోడలు దూకుతుంది ఇంకా నెక్స్ట్ అది పట్టాల నుంచి బిగ్ బాస్కి వెళ్తే. దీనమ్మ జీవితం. ఏంది ఫ్రెండ్స్ వీళ్ళ డ్రామాలేంటి, వీళ్ళ వేషాలేంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, యూట్యూబ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు. మొత్తానికైతే యూట్యూబ్ని భ్రష్టు పట్టించేసి ఇంకా ఇలాంటి చెత్త థంబ్నెయిల్స్ అన్నీ పెట్టి పిచ్చెక్కి చేస్తున్నారు ఫ్రెండ్స్. అది నాకైతే అర్థమైపోయింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే చిరాకు వచ్చేసింది. నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చెప్తున్నా కదా, నెక్స్ట్ గోడ దూకేదో, గేటు దూకేదో, అన్నపూర్ణ స్టూడియో దూకేదో, ఇట్లాంటి వీడియోస్ వస్తాయి. వీడు బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ మొత్తం ఏడ్చుకుంటూనే కూర్చున్నాడు. ఆ బిగ్ బాస్ హౌస్ మొత్తం తడిసిపోతాడు వీడికి అన్నీళ్ళకి. అవునా కాదా ఫ్రెండ్స్? అంతే కదా జరుగుద్ది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే ఈ క్రైమ్ స్టార్ యొక్క దరిద్రం ఎప్పుడు పోతుందా యూట్యూబ్కి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.